నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్ ఆయనకి ఇవాళ సెగతలిగినట్టుంది. ఇవాళ వచ్చింది పేపర్లో. నిన్నమన్నా రాలేకి ముచ్చట. ఏ ముచ్చట అనుకుంటురా? భగీరథకు నోటీసులు అంట. నిన్నమన్నా వచ్చినది పేపర్లో. ఇవాళ మాత్రం మెయిన్ పేపర్లు వచ్చింది. మరి ఆలోలు ఈలోలు పొడిచినట్టు పాడైపోయిన అందరు ఇస్తారు. యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వస్తుంది. మీ పేపర్లోకి ఏం పుట్టింది అన్నట్టు చిన్నగా సెగతలినట్టుంది. ఇవాళ ఇచ్చింది పేపర్లో. భగీరథకు నోటీసులు. నేడు విచారణకు తీసుకురావాలని అతని మేనమామకు అందజేత. అగదుడు మేనమామకంట. ఊర్లలో ఏమంటారు జనాలు? అయ్యమ్మ లేకుండా మేనమామ ఉండాలి అని అంటారు కదా. అయ్యమ్మ లేకుంటే మరి భగీరథకు అయ్యమ్మ లేకుండా వస్తున్నా? బండి సంజయ్ సార్ ఎక్కడ పోయిండు? విదేశీ పర్యటన చేస్తున్నా లేకపోతే ఏమన్నా ఎక్కడ పోయినట్టు మరి? అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే ఊకుందిరా. అయ్యమ్మ కూడా చెప్పుదురు. మనల్ని కొనబోయి లోపల వేసి ఈ పంత ఈరమ్మ పాట వాడు ఈ టైం కల్లా. కానీ అధికారం చేతులు ఉంది, డబ్బులు సారం ఉన్నాయి కాబట్టి మేనమామతోటి చెప్పినట్ట. మేనమామ చెప్పి అయ్యా నీ మేనల్ని పట్టుకొని రాపో, మంచిగా పెళ్లిపిల్లగా లేక తయారు చేసి బాసింగాలు కట్టుకొని డప్పు కొమ్ములు పంపేపోయి నిమ్మలంగా తీసుకొని వచ్చు. మంచిగా గుర్రమో గాడిదో ఏదన్నా తీసుకొని పోతే అయిపోనేమో. విచారణకు తీసుకురావాలని మేనమామ చెప్పిరట. పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం. బాధితురాలిని మరోసారి విచారించి వాంగ్మూలం రికార్డు చేసిన డీసీపీ రితిరాజు. అనన్య పావోజు పార్టీపై బండి భగీరథ స్నేహితుల విచారణ. కేసులో అదనంగా పోక్సో సెక్షన్ 5/1 రెడ్ విత్ 6 చేర్పు. దోషిగా తేలిండనుకో 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందట. దోషిగా తేలితే మరి తేలుతుండొస్తున్నా దోషిగా ఏమో నాకైతే నమ్మకం లేదు. మరి వీడేమంటారు ఇంకా? ఆమె మేజరే. అగో నిన్నమనేమో మైనర్ అన్నారు. 17 ఏళ్ళ బాలికండ్రి కదా. మరి ఇవాళ మేజర్ ఎట్ అయింది? ఇవాళ మేజర్ అయింది, రేపనాడు ఇంకేం వచ్చి పాడవుతుందో. ఇంకా రేపనాడు అవసరం అయితే ఏం లేదు. వాళ్ళ అయ్యమ్మ కూడా ఆయనే ఉన్నారు, మేము లోపలనే ఉన్నాం. వాళ్ళ అయ్యమ్మకి చెప్పి మేము లోపలికి పోయినామన్నా అనొచ్చు, నష్టం లేదు. ఎందుకంటే డబ్బుగలడు కదా. ఆమె మేజరే. నాపై పోక్సో కేసు పెట్టడం చెల్లదు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని 2 సార్లు ఫిర్యాదు చేశాను. కుట్రపూరితంగా కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. హైకోర్టులో భగీరథ ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణ. తప్పే చేయవైతే నీకు ఎందుకు వచ్చినారట మరి ఇదంతా? ముందస్తు బెయిల్ కోసం పోయిందట. ముందస్తు బెయిల్ కోసం పోయిండు. కొడుకేమో ఆమె మేజర్ అంటుండు. బండి సంజయ్ సార్ ఏమంటుండు? కోర్టు నిర్ణయాన్ని చట్టాన్ని గౌరవిస్తా. నువ్వు మగపిల్లగాని మాట్లాడి నువ్వు. కోర్టు నిర్ణయాన్ని చట్టాన్ని గౌరవిస్తాం. ఏ తప్పు చేయలేదని నా కొడుకు నాకు చెప్తున్నాడు. మరి నీ కొడుకు నీకు తప్పు చేయలేదనుకుంటే తప్పు చేసిన చెప్తాడు. ఏ కొడుకైనా గట్టిగా చెప్తాడు. మామూలుగా పేదోళ్ళ పోరగాలే గిట్టి అయ్యమ్మతోడే నా అంత సుతపూసలేడయ్యా, నాకు ఆ సంగతే తెలియదు, నేను అటైపోయి పోలేదు అంటాడు. మరి నువ్వు కోటీశ్వరుని వైతివి, కేంద్ర సహాయ మంత్రి వైతివి, పాడైపోను. మరి నీ కొడుకు గట్టానుకుంటే ఏమంటాడు? ఇంకా తప్పు చేసి ఉంటే నా కొడుకైనా శిక్ష పడాల్సిందే. హిందూ ఏకతా యాత్రలో సంజయ్ భావోద్వేగం. అది కరెక్టే. కానీ ఇప్పుడు ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెప్తున్నాను అంటున్నావు. కానీ మరి ఏమక్కడికి దాచిపెట్టినట్టు? మరి తప్పు చేయలే కదా, కొనబోయి పోలీస్ స్టేషన్ ముందర కూసబెట్టి రమ్మను. పిల్లలను 10 మంది రమ్మను, పిల్లగాను మీరు 10 మంది పోరి అందరికి మంచి ఛాయలు ఇస్తారు. ఎందుకంటే కేంద్ర మంత్రి వచ్చిందంటే పోలీసు వాళ్ళు ఏమో చిన్నగా ఏం చేయరు, మీకు కూడా మర్యాద చేస్తారు. మంచిగా బిస్లరీ వాటర్ ఇచ్చి, ఛాయ్ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి కురిసేసి కూసబెట్టి ఇక చెప్పురు ముచ్చట అన్నప్పుడు చెప్పిరారా. అదేమా ఇసోడు పంచాలి ఎన్ని చెప్పలే నువ్వు? ఇప్పుడు ఏ తప్పు చేయలేదని నీ కొడుకు నీకు చెప్తుండు కదా. మరి కొనవై పోలీస్ స్టేషన్లో కూసబెట్టి బుజ్జిని పిలిపి, అమ్మాయి మరి ఏంది మీ కథ ఏంది? అసలు ఏమక్కడికి మీరు గూడీరు, ఎందుకు సోపతి చేసిరు, మరి ఆయన సోపతి ఎందుకు చేసిరు, ఇవాళ పంచాయతీకి వచ్చింది అని అడగరాదు. నిన్నమన్నటి దాకానేమో మైనర్ అని చెప్పారు, 17 ఏళ్ళ బాలిక అని చెప్పారు. మరి ఇవాళ మేజర్ అన్న సంగతి. ఇప్పుడు ఈ భగీరథకు ఏదైతే అమ్మాయిని కాగం చేసిండో ఆ అమ్మాయి మేజరు అని ఈ భగీరథ అని అంటుండు. మరి మేజర్ కాదు నా బిడ్డ మైనరే అని తల్లిదండ్రులు కాంప్లైంట్ ఇచ్చారు. తల్లిదండ్రులకు తెలవకుండా అవుతుండ వచ్చినా అంటే అలా అయ్యమ్మ కంటే ఎక్కువ ఎరకుండా వస్తున్నాయి ఈ భగీరథకు. కన్న తల్లిదండ్రులకు ఎరకలేని విషయాలు ఈయనకి ఎరకరంట. అలా అయ్యమ్మనే క్లియర్గా వచ్చింది. మరి నా బిడ్డ ఆల్రెడీ మేజర్ అయినాక మళ్ళీ నేను ఇలా కంప్లైంట్ ఇస్తే ఇవాళ కేంద్ర మినిస్టర్ తోటి కొట్లాడుతుంటే మనం ఎంతో కొంత రేపు అన్నట్టు బయట పడితే మన ఇజ్జత్ పోతుంది. మరి ఇది మెన్షన్ చేయొద్దు మనం అని వాళ్ళకు కనీసం కూడా సొయ్యి లేకుండా వచ్చినా అలా కూడా ఎవరో చెప్తూ ఉంటారు కదా. అంటే కన్న తల్లిదండ్రులకు కూడా తెలియని రహస్యాలు ఈ భగీరథకు తెలుసు అన్నట్టు ముచ్చట. అంతే కదా, క్లియర్గా చెప్పిండు ఆయనే. ఆమె మేజరే. నాపై పోక్సో కేసు పెట్టడం చెల్లదు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని 2 సార్లు ఫిర్యాదు చేసిండట. బ్లాక్మెయిల్ ఏమెక్కడ చేస్తున్నారు? నీ అంతలా నువ్వు అవంతలా ఉంటే ఊరికనే గాలికి వచ్చి పలానా ఆయన మీద బదనాం చేయాలని చేస్తున్నారు. మీరు కలిసి తిరగాలి. ఇప్పుడు మేమన్నా కొన్నిసార్లు కాదు ఎన్నిసార్లు అయినా కానీ అమ్మాయి ఫోటోలు బ్లర్ చేస్తూనే ఉన్నాం.
ఇప్పుడు బండి సంజయ్ సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఫోటో అని క్లియర్గా చూపించింది. క్లియర్గా ఆ అమ్మాయి ఎవరైనా కానీ దాదాపుగా పేపర్లు వచ్చినా ఏడొచ్చినా కానీ ఆ లేడీస్ ఫోటోని కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తారు. కానీ వీళ్ళు ఏం చేసిరు, క్లియర్గా ఆ అమ్మాయి రేపన్నాడు ఇక ఓ ఇంటికి ఇయ్యకుట్ట ప్రతి ఒక్కరు తెలిసిపోయింది, రాష్ట్రం కాదు దేశం మొత్తం తెలిసిపోయింది. మరి కసోని పని చేయించింది వీలే కాదు, మరి ఏమక్కడ చేయవలసి వచ్చింది. అమ్మాయి విషయం కావచ్చు కొద్దిగా సున్నితంగా మనం డీల్ చేయాలి. అది ఏడుదాకా అయిద్దో ఎట్టయిద్దో అందులో నిజమెంతో అబద్ధమెంతో ఒకవేళ బండి సంజయ్ కొడుకే మంచోడే అనుకుందాం. మంచోడు అనుకున్నంత మాత్రాన మరి ఈ పేపర్ ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఏమక్కడే పెట్టినట్టు డిసెంబర్ 31 నైటు 2:30 అన్నం నిలబెడుతుంది, 2:36 ఆమె పైన అత్యాచారం చేసి అఘాయిత్యం చేసిండు అని అంటూరు. అంటే మరి 2:30 పని చేసింది సీసీ కెమెరా, 30 నిమిషాల తర్వాత బంద్ అయింది. అంతకంటే ముందు లేదు, అంతకంటే తర్వాత లేదా? అప్పుడు సీసీ కెమెరాలు ఎప్పుడైతే 24 గంటలు నడుస్తూనే ఉండాలి కదా. మరి అది రికార్డింగ్ మొత్తం బయట పెట్టాలి కదా, అది పెట్టాలి. ఏమైనా అన్నం తినిపిస్తే అప్పుడు ఉన్నది క్లియర్గా. ఆ తర్వాత ఏం కాలేదు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళమ్మ ఆయన బగ్గి అని పిలుస్తుంది. ఇప్పుడు నమ్మింది వాస్తవమే కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, మంచి పిల్లగాడు, ఓ కేంద్ర మినిస్టర్ కొడుకు కాబట్టికే సరే ఎంతో కొంత రాజకీయ నాయకులతోటి జనంత సన్నిహితంగా ఉంటే ఏమన్నా గట్టినే గౌరవం పెడుతుంది అనుకున్నారో లేకపోతే ఏ రకంగా అనుకున్నారో సోపా చేసింది. సోపా చేసిన పాపాన్ని నువ్వు కొనబోయి యాగం చేస్తావా? మరి ఇప్పుడు ఆమెకి ఇష్టం ఉంది చేసినామని ఒక మాటకు వస్తే అంటవేమో కానీ మరి అట్టేట చేస్తావు. మరి ఆమె మైనరేనా? నేను నమ్మి నీ ఇంట్లోకి రానిచ్చినందుకు మరి గిసోడి పని చేస్తున్నావు భగీరథ అంటే ఆయన గిట్ల వాళ్ళను అన్నాం అనుకో మనం నచ్చం వాళ్ళకు, మనం నచ్చం. ఇప్పుడు ఇంట్లో నేనుగా అనే ముచ్చట ఏది లేదు, కేవలం పేపర్లు వచ్చిన ముచ్చటే వాళ్ళ అయ్యమ్మ కంప్లీట్ ఇచ్చిన ముచ్చటే. మా అమ్మాయి మైనర్ అని ఆలిస్తే ఈయన బండి సంజయ్ కొడుకు మాత్రం లేదు వాళ్ళ అమ్మాయి మైనర్ కాదు మేజరే. అంటే కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎరుకుంటూ వస్తున్నాయి ఆయనకు ముచ్చట్లు, కన్నుల కంటే ఎక్కువ ఎరుకుంటాయి ఆయనకి. ఎంతసేపటికి మా అయ్య చేతిలో అధికారం ఉన్నది, మీ అయ్య చేతిలో ఉన్న అధికారాన్ని పక్కకు పెట్టేస్తే, మీ అయ్యకున్న పదవిని పక్కకు నెట్టేస్తే అప్పుడు ఎక్కడ పోయేది అనేది తెలుస్తుంది. 20 సంవత్సరాలు జైలు శిక్ష పడదంట ఒకవేళ ఓకే అయితే. 20 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి ఇక ఉండేం లేకేం. మీ అయ్య కేంద్ర మినిస్టర్, సరే పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఆయన ఎసుంటాయనో మనకు సంబంధం లేదు, కానీ కేంద్ర మినిస్టర్ అంటే ఎంతో కొంత గౌరవప్రదంగా ఉన్నట్టే కదా. మరి గసంటే ఆయన కట్లో పుట్టి గిసుంటి మచ్చదేసి ఎట్ట పాడవుతుంది? ఎవరైనా కావచ్చు, తండ్రి అన్నప్పుడు ఆయన సమాజంలో ఒక హోదా మీద ఉన్నాడు. మరి ఆయనకు గిసోంటి కలంపాలు తీసుకొస్తే బాగుండదు. అవసరమైతే ఒకవేళ ప్రేమిస్తే నాయన నేను పలానా అమ్మాయిని ప్రేమించిన నాకు పెళ్లి చేస్తామని అడిగితే అదో లెక్క ఉంటుంది. అంతేగాని ఇవాళ జర్రంతా మిక్కడానికి వచ్చేసరికల్లా ముచ్చట జర గట్టిగా అయ్యేసరికల్లా నాకు ఆమెకు సంబంధమే లేదు, నేను మామూలుగా సోపత్ చేసిన, ఆమె మైనర్ కాదు మేజరు, ఇవన్నీ దొంగ తిరుగులు మాట్లాడితే ఇదేమన్నా ఎటికాలమా? ఇదేమో రాజరకాలం అనుకుంటారు. ఎటికాలం లెక్క ఏదో లెక్క పెదమసి తూత పైన పోయి మీ అంతలో మీరు వాళ్ళంతలాలు ఉండిపోంటానుకుంటేందుకు చట్టాలన్నీ బలంగా లేవు. ఇప్పుడు ఈ కేసు కనుక ఓకే అయితే 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అంటుల్లా. మరి ఏమైతే ఎక్కడైతే రోజుకి పెడుతుంది. కానీ ఇవాళ అయితే మేజర్ అని వచ్చింది. ఇక రేపన్నాడు ఏమొస్తుంది అంటే ఏం మేజర్ కాదు ఏం కాదు, కానీ ఇక ఇంకో రకంగా నేను అనకూడదు ముచ్చట్లు. కానీ ఇంకా ఎన్ని రకాల బదనాలు వస్తే పాపం అమ్మాయి మీద. కానీ ఉత్త పుణ్యానికి ఆ అమ్మాయి పొడవును మాత్రం జనాలకు అంతా పరిచయం చేసింది మాత్రం ఈ బండి సంజయ్ దగ్గర కూలి తీసుకొని పని చేస్తూ ఉంటారు కదా కూలి మనుషులు, గాలి చేసిన పనే ఇదంతా.